కదా కొన్ని శాంపుల్ వీడియోస్ అయితే నేనైతే ఫైనల్ కట్ ప్రోలో ఉన్న కీ ఫ్రేమ్ యూస్ చేసి ఈ వీడియోస్ని అయితే క్రియేట్ చేశాను. ఎంతకంటే బాగా అయితే మీరు ఫైనల్ కట్ ప్రోలో ఉన్న కీ ఫ్రేమ్ ని యూస్ చేసి మంచి అవుట్పుట్ తో అయితే మీరు మంచి మంచి వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఫైనల్ కట్ ప్రోలో కీ ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ప్రతి ఒక్క ఎడిటర్ అయితే ఈ కీ ఫ్రేమ్ కోసం తెలుసుకోవాలి. ఈ కీ ఫ్రేమ్ యూస్ చేసి మనం అయితే చాలా మంచి మంచి ఎఫెక్ట్స్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు ఫైనల్ కట్ ప్రోలో. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఫైనల్ కట్ ప్రోలో కీ ఫ్రేమ్ ని మనం ఏ విధంగా యూజ్ చేయాలి. ఇందులో 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్ చూసుకుంటే కీ ఫ్రేమ్ మనం ఎక్కడి నుంచి ఎలా యూజ్ చేయాలి, కీ ఫ్రేమ్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ చూసుకుంటే కీ ఫ్రేమ్ ని యూజ్ చేసి మనం ఎలాంటి పనులు చేసుకోవచ్చు. ఈ 2 టాపిక్లను అయితే ఈ వీడియోలో కవర్ చేస్తాను. ఈ వీడియో చూసాక కీ ఫ్రేమ్ అనేది మీరు ఇమీడియట్ గా యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో అనేది కొంచెం లెంత్ అయితే ఉండొచ్చు, ఎందుకంటే ఈ వీడియోలో కీ ఫ్రేమ్ కి సంబంధించిన ప్రతి డీటెయిల్ అయితే నేను ఎలా చేస్తానో, ఏ విధంగా నేను చేస్తానో అది మొత్తం మీకైతే కనబడుతుంది. నెక్స్ట్ మీరైతే ఇమీడియట్గా అయితే వీడియో చూసాక మీరు కూడా కీ ఫ్రేమ్ని ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఈ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. మన ఛానల్లో ఫైనల్ కట్ ప్రోకి సంబంధించిన బేసిక్ పార్ట్ 1 అలాగే మ్యాగ్నెటిక్ మాస్క్, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయి. వాటిని కూడా చూడండి, అవి కూడా మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటాయి. ఇక లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను ఫైనల్ కట్ ప్రో అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ నేనైతే ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఈ ఫొటోస్ని యూజ్ చేస్తే మనం కీ ఫ్రేమ్ని ఎలా చేయాలో చెప్తాను. అంటే మీకు ఒక ఐడియా వస్తుంది, బట్ వీడియోస్లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే ఫోటోలు అయితే కొంచెం క్లారిటీగా అయితే ఇంకా మంచిగా అయితే మీకు అర్థమవుతుంది. వీడియోస్లో కూడా సేమ్ ఇలాగే చేసుకోవాలి మీరు. ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటోని అయితే తీసుకున్నాను. కొంచెం దీన్ని డ్రాగ్ చేస్తాను. ఒక 10-15 సెకండ్స్, ఈ 15 సెకండ్స్ వరకు అయితే నేను దీన్ని డ్రాగ్ చేశాను. ఇప్పుడు ఒక బాల్ని తీసుకుంటాను. ఇది కూడా పిఎన్జి బాల్, దీనికి బ్యాక్గ్రౌండ్ ఏముండదు. ఇది బాల్ పిఎన్జి. దీని సైజు కొంచెం తగ్గించుకుందాం. మనం తగ్గించుకొని మనం ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి ఈ మూలకి అయితే తీసుకొద్దాం. ఇప్పుడు మనం ఈ కీ ఫ్రేమ్ని యూజ్ చేసి ఈ బాల్ని ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్ నుంచి ఈ రైట్ సైడ్ కార్నర్కి వచ్చి మళ్ళీ బాటమ్కి వచ్చి అలాగే ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఈ విధంగా ఈ బాల్ అనేది ఆటోమేటిక్గా దానంతట అదే మూవ్ అయ్యేటట్లయితే చేద్దాం. ఈ కీ ఫ్రేమ్ని యూజ్ చేసి మనం ఇలాంటి పనులు చేసుకోవచ్చు. చేయాలంటే ఇప్పుడు బాల్ మీద క్లిక్ చేస్తాను. దీన్ని చివరికి తీసుకురండి. తీసుకొచ్చాక ఇక్కడ దీని మీద మీరు ఇక్కడ రీల్ సింబల్ ఉంది, దీని మీద క్లిక్ చేస్తారనుకోండి, ఇక్కడ మీకు ఇలాంటి ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ అని ఉంది కదా, ట్రాన్స్ఫార్మ్ కింద పొజిషన్ అని ఉంటుంది. ఈ పొజిషన్లో రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ కీ ఫ్రేమ్ అయితే ఉంటుంది. మీరు దీని మీద తీసుకొచ్చారనుకోండి, యాడ్ ఏ కీ ఫ్రేమ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయిపోయింది. ఈ ఫోటోకి కీ ఫ్రేమ్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ బాల్ని ఇక్కడి వరకు ఆటోమేటిక్గా అది మూవ్ అయ్యేటట్లు చేయాలంటే మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, జస్ట్ మనం ఈ చివరికి తీసుకొచ్చాం, ఇక్కడికి వచ్చి కీ ఫ్రేమ్ యాడ్ చేసాం. తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఈ పొజిషన్ ఉంది కదా, ఇక్కడ మనకి ఈ రెడ్ లైన్ని కొంచెం ఇలా జరుపుకోవాలి. జరిపాక మనం ఈ బాల్ దగ్గరికి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి మనం జరుపుకోవాలి. ఈ బాల్ ఎక్కడికైతే మూవ్ అవ్వాలనుకుంటున్నామో ఇలా జరుపుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ మనకి ఒక లైన్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడు తీసుకొచ్చాను, ప్లే చేస్తాను. ఇప్పుడు చూడవచ్చు బాల్ అనేది ఈ టైం కల్లా ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. ఈ వీడియో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఈ బాల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది. మళ్ళీ బాల్ అనేది ఈ కిందికి రావాలంటే మళ్ళీ మనం ఫస్ట్ దీన్ని జరపాలి. ఇది ఇక్కడికి రావాలంటే మనం దీన్ని జరపొద్దు, ఫస్ట్ దీన్ని జరిపాకే దీన్ని జరపాలి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇక్కడికి జరుపుతాను. ఈ టైం కల్లా ఈ బాల్ అనేది ఇక్కడికి రావాలి. అలాంటప్పుడు మనం మళ్ళీ దీన్ని ఇట్లా కిందికి, మనం బాల్ని ఇక్కడ డ్రాగ్ చేసాం, దీన్ని ఇక్కడికి డ్రాగ్ చేసాం. మళ్ళీ ఈ బాల్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మళ్ళీ మనం దీన్ని ఇట్లా జరపాలి. ఫస్ట్ ఎప్పుడైనా ఈ బాల్ మూమెంట్ కంటే ముందు మనం దీన్ని జరపాలి. దీన్ని జరిపాక బాల్ని మనం ఎక్కడికి డ్రాగ్ చేయాలనుకుంటున్నామో డ్రాగ్ చేయాలి. ఇక్కడికి డ్రాగ్ చేస్తాం, మళ్ళీ ఇది ఇలా జరపాలి. జరిపి మళ్ళీ ఈ బాల్ అనేది ఇక్కడికి రావాలి. మళ్ళీ ఇలా జరపాలి, మళ్ళీ దీన్ని ఇలా అనాలి, మళ్ళీ దీన్ని ఇలా జరపాలి, మళ్ళీ సేమ్ పొజిషన్కి తీసుకొద్దాం. మీరు ఎక్కడికైనా తీసుకురావచ్చు, ఈ పొజిషన్ అని కాదు, ఈ విధంగా చూడవచ్చు. ఇప్పుడు మనం స్టార్టింగ్ నుంచి మనం ఒకసారి ప్లే చేద్దాం. ఒకసారి రెండర్ అవ్వని, కొంచెం స్టక్ అయినట్లయితే అనిపిస్తుంది నాకు. ఇక్కడ రెండర్ అవుతుంది. ఇప్పుడు రెండరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ప్లే చేస్తాను, చూడండి. ఇక్కడ చూడవచ్చు బాల్ అనేది ఇక్కడ నుంచి కిందికి వచ్చింది, మళ్ళీ ఇలా వచ్చింది. చూడవచ్చు ఆటోమేటిక్గా బాల్ అనేది మూవ్ అవుతుంది.
ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా అయితే మనకి బాల్ అనేది మూవ్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ కార్నర్ దగ్గర చూడొచ్చు. ఈ కార్నర్ అనేది ఎగ్జాక్ట్గా కార్నర్ లాగా అయితే ఉండేది. మనం రైట్ క్లిక్ ఇచ్చి స్మూత్ మీద క్లిక్ చేసాం అనుకోండి, సర్కిల్ షేప్లో అయితే మనకి ఈ కార్నర్ ఎడ్జెస్ అయితే వస్తాయి. దీన్ని మనం ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా. అలాగే ఇంకొకటి ఏంటంటే మనం రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ లాక్ పాయింటర్ మీద క్లిక్ చేసాం అనుకోండి, జరపలేం. ఎందుకంటే దీన్ని లాక్ చేసాం. మళ్ళీ అన్లాక్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి అన్లాక్ మీద క్లిక్ చేస్తే మనం ఇలా జరపవచ్చు. ఇక్కడ వీటినన్నిటిని మనం జరపవచ్చు. ఈ విధంగా మనం ఎక్కడికంటే అక్కడ జరపవచ్చు. ఈ బాల్ మూమెంట్ని మనం ఎక్కడికంటే జరుపుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం కీ ఫ్రేమ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ మీకు అర్థమైందని నేనైతే అనుకుంటున్నాను. ఇది ఒక స్టెప్. ఇక రెండో స్టెప్ చూసుకుంటే ఇది చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. దీన్ని యూజ్ చేసి ఇలా కూడా చేయొచ్చా అని మీరైతే అనుకుంటారు. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని తీసేసి ఫస్ట్ మనం ఈ ట్రైన్ ఫోటో ఒకటి ఉంది. ఈ ట్రైన్ ఫోటో ఉంది. ఈ ఫోటో జస్ట్ ఇది ఒక ఫోటో. ఇప్పుడు ఈ ఫోటోని నేను డూప్లికేట్ చేసుకుంటాను. 2 ఫోటోలు అయిపోయినాయి. ఒకటే ఫోటో కానీ డూప్లికేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చేసే విధంగా మీరు కూడా ట్రై చేయండి. రిజల్ట్స్ అనేటివి మీకే అర్థమవుతాయి. ఇప్పుడు నేను ఈ ఫోటోని తీసుకున్నాను, దీన్ని డూప్లికేట్ చేశాను. ఫస్ట్ పైదాన్ని మనం డిసేబుల్ చేద్దాం. వి మీద క్లిక్ చేస్తే డిసేబుల్ అయితే అయిపోతుంది. ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఇది ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే యాడ్ మ్యాగ్నెటిక్ మాస్క్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇప్పుడు ట్రైన్ని కాకుండా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. ట్రైన్ అనేది కాదు, బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుంటాను. నా మిస్టేక్ ఉంటే మీరైతే కరెక్ట్ చేసుకోండి. బట్ మీరు చేసే దాన్ని బట్టే మీకైతే వీడియో అవుట్పుట్ అయితే వస్తుంది. మీరు కొంచెం టైం కేటాయించి చేస్తే బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. జస్ట్ నేను మీకు చూపించడానికి శాంపుల్గా అయితే చేస్తున్నాను. మీరు కొంచెం బెటర్ రిజల్ట్స్ కోసం టైంని అయితే కొంచెం ఎక్కువ స్పెండ్ చేయండి. ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను అనలైజ్ మీద క్లిక్ చేస్తాను. నాకు ఈ బ్యాక్గ్రౌండ్ కావాలి. ఈ ట్రైన్ అనేది రిమూవ్ అయిపోవాలి. మీకు చూపిస్తాను. మీరు చూసాక రిజల్ట్స్ అనేటివి మీకు అర్థమవుతాయి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ మాస్క్ యూజ్ చేస్తాను. ఇప్పుడు అయిపోయింది. డన్ మీద క్లిక్ చేస్తాను. ఇప్పుడు ట్రైన్ అనేది పోయింది, బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. ఇప్పుడు దీన్ని ఇలాగుంచి పై క్లిప్ని అయితే ఎనేబుల్ చేద్దాం. ఈ మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేస్తాను. ఇప్పుడు నేను మళ్ళీ దీని మీద క్లిక్ చేసి యాడ్ మ్యాగ్నెటిక్ మాస్క్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక మళ్ళీ ఈ ట్రైన్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను ట్రైన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోవాలి. ట్రైనే నాకు ఉండాలి. ఇప్పుడు అనలైజ్ మీద కొడతాను మళ్ళీ. ఇప్పుడైతే ఇది కూడా మ్యాగ్నెటిక్ మాస్క్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ డన్ మీద క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడవచ్చు పై క్లిప్లో బ్యాక్గ్రౌండ్ లేదు, కింది క్లిప్లో ట్రైన్ లేదు. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం ఏ విధంగా చేయొచ్చు చెప్తాను. ఇప్పుడు నేను పై క్లిప్ మీద క్లిక్ చేశాను కదా, క్లిక్ చేశాక ఇక్కడ మళ్ళీ దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ కింద పొజిషన్ ఉంటుంది. ఈ చివరికి వస్తే దీని మీద క్లిక్ చేసాం. ఇప్పుడు మనం ఈ ట్రైన్ పైకి జరపాలి. ఇప్పుడు ఇది జరపకండి, ట్రైన్ ఫస్ట్ జరిపాక మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్ నొక్కి పైకి అనకుండా ఇక్కడ మీకు పొజిషన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఇలా పైకి అనండి. సేమ్ పొజిషన్ ఉంటుంది. మనం ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేసి మూవ్ చేసామనుకోండి, రైట్కి లెఫ్ట్కి పోతుంది. ఆ విధంగా కాకుండా ఇక్కడ నుంచి మీరు పైకి అనండి. ఇలా అన్నాక ఇప్పుడు మీరు దీన్ని ఇలా డ్రాగ్ చేయాలి. కొంచెం ఇలా డ్రాగ్ చేశారనుకోండి, ఇలా డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి ఇక్కడికి వచ్చి మీరు దీని మీద క్లిక్ చేసి 0 నొక్కండి. 0 నొక్కి ఎంటర్ నొక్కండి. ట్రైన్ అనేది సేమ్ పొజిషన్కి వస్తుంది. ఇప్పుడు నేను ఈ క్లిప్ని ఫస్ట్ నుంచి ప్లే చేస్తాను. మీరైతే ఒకసారి చూడండి. చూడవచ్చు పైనుంచి కిందికి వచ్చి పడినట్లయితే మనకు ఉంది కదా. ఇప్పుడైతే కొంచెం స్లోగా వస్తుంది. పైనుంచి కిందికి చూడవచ్చు. ఇలా స్లో రాకుండా ఫాస్ట్గా వచ్చేటట్లు నేను చేయాలంటే ఏం చేయాలి, దీని మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఫాస్ట్ మీదకి రావాలి. మనం 2xలో పెట్టాలి. కాకపోతే ఇది ఫోటో కాబట్టి మనకి ఫాస్ట్ స్లో అనేది వర్క్ అవ్వవు. దీన్ని వీడియోలాగా మార్చాలంటే మనం ఏం చేయాలి, దీని మీద క్లిక్ చేసి మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి న్యూ కాంపాక్ట్ క్లిప్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఏదో ఒక పేరు ఇచ్చి ఎంటర్ నొక్కామనుకోండి, ఇప్పుడు వీడియోలాగా కన్వర్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఫాస్ట్ అనేది ఒక 4xలో పెడతాను. ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు చూడవచ్చు ఈ విధంగా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ట్రైన్ అనేది పైనుంచి కిందికి వచ్చినట్లు. మనం దీనికి ఇంకో ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ ట్రైన్ అనేది ఎప్పుడైతే కిందికి వస్తుందో అప్పుడు మనం ఒక ఎఫెక్ట్ ఇచ్చామనుకోండి, ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ట్రైన్ అనేది కింది పొజిషన్కి వచ్చేసింది. ఇంకొక మిల్లీ సెకండ్ అయితే కింద పడిపోతుంది, అంటే ఎగ్జాక్ట్ పొజిషన్కి అయితే వస్తుంది. అలాంటప్పుడు మనం ఇక్కడ కట్ చేయాలి. కట్ చేసి దీన్ని మనం దీన్ని క్లిక్ చేసి ఫాస్ట్ మీద క్లిక్ చేసి 2xలో పెట్టుకుందాం. ఇది అనేది మనకి 4xలో ఉంటుంది, ఇది 2xలో ఉండాలి. ఇలా పెట్టాక మనం ఇక్కడ ట్రాన్సాక్షన్లో డ్రాప్ ఇన్ అని ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దీన్ని తీసుకొచ్చి
దీంట్లో యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఈ ట్రాన్సాక్షన్ని సైజుని కొంచెం తగ్గిద్దాం. ఇలా తగ్గించి ఇది రెండర్ అయ్యాక మళ్ళీ ఇంకోసారి ప్లే చేద్దాం. ఎఫెక్ట్ అనేది ఎలా ఉంటుంది. ఫ్రెండ్స్ రెండర్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఒకసారి ప్లే చేద్దాం. ట్రైన్ పైనుంచి కిందికి వచ్చినట్లయితే మనకి కనబడుతుంది. ఈ విధంగా అయితే మనం కీ ఫ్రేమ్ యూజ్ చేసి ఇలాంటి పనులు అయితే చేసుకోవచ్చు. దీనికి ఇంకా మీరు సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టుకుంటే ఇంకా బెటర్ గా అయితే ఉంటాయి. ఇప్పుడు ఈ ట్రైన్ అనేది కిందికి వస్తుంది కదా, ఈ కిందికి వచ్చే మూమెంట్ లో కూడా సౌండ్ ఎఫెక్ట్ పెట్టుకున్నారనుకోండి చాలా బాగుంటుంది. ఒకవేళ సేమ్ మీరు కూడా మీరు దిగిన ఫొటోస్ని ఈ విధంగా మీరు పైనుంచి కిందికి రావడం ఇలాంటివి చేసుకోవాలనుకుంటే ఇలా చేయకండి. ఎలా చేయాలో మీకు చెప్తాను. దీన్ని ఇలాగ ఉంచి ఇప్పుడు మీకు ఇంకొక శాంపుల్ చూపిస్తాను. ఇది ఒక బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ నేను ఈ బ్యాక్గ్రౌండ్ని మాత్రమే ఫోటో తీసాను, తర్వాత ఇక్కడ ఐఫోన్ పెట్టి ఫోటో తీసాను. ఇప్పుడు ఈ విధంగా మనం ఫోటో దిగడం వల్ల మనకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఐఫోనే మీరు అనుకోండి, ఇది మీ బ్యాక్గ్రౌండ్. మీరు దిగకుండా మీ బ్యాక్గ్రౌండ్లో సింగిల్గా ఒక ఫోటో దింపండి. తర్వాత అదే బ్యాక్గ్రౌండ్లో మీరు ఒక ఫోటో దిగండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మనం మ్యాగ్నెటిక్ మాస్క్ యూజ్ చేసి ఏం రిమూవ్ చేయాల్సిన పని లేదు. దీని పైదాన్ని క్లిక్ చేసి ఇక్కడ దీని క్లిక్ చేసి యాడ్ మ్యాగ్నెటిక్ మాస్క్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేశాక మనం ఐఫోన్ సెలెక్ట్ చేసుకుందాం. అంటే మీరే అనుకోండి, ఇది ఐఫోన్ కాదు, మీరే మిమ్మల్ని ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇలా అనలైజ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ మాస్క్ అయిపోయింది. ఇక్కడ డన్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇందులో మనకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. ఐఫోన్ మాత్రమే ఉంది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేశాక మనం మళ్ళీ ఇక్కడ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ దగ్గర పొజిషన్ ఇక్కడ కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి మనం ఏం చేయాలంటే ఫస్టే ఈ ఐఫోన్ని పైకి అనుకోవాలి. ఇక్కడ కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేశాక మనం దీని పొజిషన్ని పైకి అనుకోవాలి. ఇలా పైకి అనుకొని తర్వాత మనం దీన్ని ఇలా జరపాలి. ఇక్కడ ఐఫోన్ కాదు మీరే అనుకోండి. ఇలా జరిపాక ఇప్పుడు మళ్ళీ ఈ పొజిషన్ మీద క్లిక్ చేసి 0 చేయండి. 0 మీద క్లిక్ చేసి ఎంటర్ నొక్కండి. సేమ్ పొజిషన్కి అయితే ఆ ఐఫోన్ కానీ మీరు కానీ వస్తారు. ఇప్పుడు మనం మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం. మనకి ఐఫోన్ అనేది కిందికి వచ్చినట్లు ఉంది. అంటే కొంచెం స్లోగా వచ్చింది కదా, మనం కొంచెం ఫాస్ట్గా చేసుకుందాం. ఫోటో కాదు ఇది, రైట్ సైడ్ క్లిక్ ఇచ్చి కాంపౌండ్ క్లిప్ చేయాలి. దీన్ని వీడియో అయితే ఏం కాదు, ఫోటో కాబట్టి కాంపౌండ్ క్లిప్ చేయాలి. కాంపౌండ్ క్లిప్ చేసి మనం దీన్ని ఫాస్ట్గా అయితే మనం పెట్టుకోవచ్చు. ఒక 4x ఫోన్ అనేది ఈ పొజిషన్లో కిందికి వచ్చింది. ఇక్కడ కట్ చేసుకొని నార్మల్ పొజిషన్కి అయితే తీసుకొద్దాం. ఫాస్ట్ నుంచి మళ్ళీ 2xకి తీసుకొద్దాం. కొంచెం ఇది ఫాస్టే, ఇది 4xలో ఉంది, ఇది 2xలో ఉంది. ఇది ఈ విధంగా కిందికి వచ్చింది. ఇక్కడ మనం ఒక ఎఫెక్ట్ని అయితే యాడ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని పెడదాం ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఇది రెండర్ అవ్వని, రెండర్ అయిపోయింది. ఇప్పుడు ప్లే చేద్దాం. చూడవచ్చు ఇక్కడ మీకు కొంచెం లాగ్ అయినట్లయితే అనిపిస్తుంది, బట్ నేను ఎక్స్పోర్ట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనకి ఫైనల్ కట్ ప్రోలో ఇలా లాగ్ అవ్వడం కామనే, కానీ ఎక్స్పోర్ట్ అయ్యాక వాటి రిజల్ట్స్ అనేటివి సూపర్గా అయితే ఉంటాయి. బట్ మీకు ఎక్స్పెక్ట్ చేసి చూపించాను కదా ఫస్ట్ అయితే కొన్ని వీడియోస్ని ఈ విధంగా చేశాను. చేసేటప్పుడు కొంచెం లాగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ చేసేటప్పుడు ఇలాగే లాగ్ అవుతూ ఉంటాయి, ఇది కామనే. కానీ మనం ఎక్స్పోర్ట్ చేశాక వాటి రిజల్ట్ చూస్తే ఆశ్చర్యపోయే విధంగా అయితే ఉంటాయి. నేను జస్ట్ మీకు చూపించడానికి ఎలాగో అలా చేశాను, కానీ మీరు కొంచెం టైం స్పెండ్ చేసి మంచి రిజల్ట్స్ కోసం కొంచెం టైంని కేటాయించారనుకోండి, ఈ రిజల్ట్స్ అయితే వస్తాయి. మీరు ఒక రేంజ్లో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. కీ ఫ్రేమ్ యూజ్ చేసి చాలా బాగా ఉపయోగపడుతుంది. కీ ఫ్రేమ్ ఎలా యూజ్ చేయాలో మీకంటూ ఒక అవగాహన వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఏ డౌట్ ఉన్నా మీరైతే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్కి సంబంధించిన లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మీరు పెట్టే ప్రతి మెసేజ్కి అయితే నేను రిప్లై ఇస్తాను. మీ క్వశ్చన్లు అయితే చాలా క్లారిటీ అయితే క్లియర్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో. మీకు ఏ డౌట్ ఉన్నా, కొత్త వీడియో కావాలంటే కామెంట్ చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అన్న చేయండి.